టైం వచ్చేసి 6 అవుతుంది. మేము ఇంకా రాత్రి లేట్గా వచ్చినామని ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఈత నుంచి హార్స్లీ హిల్స్ రోడ్లో మనము బొమ్మలగుడి అని అట్లా దూరుకొని అట్లా సైడ్కి పోవాలి. చాలా లాంగ్ ఉంది, చాలా హార్స్లీ హిల్స్ అది ఇది చాలా టిఫిన్ దాదాపు ఒక 15 నుంచి 20 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు అది ఎంచడికి పోతాం ఏమి అనేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనము హార్స్లీ హిల్స్ దాటి వెళ్ళిపోదాం. పాదయాత్రలో డే 4, డేట్ వచ్చేసి డిసెంబర్ 14, 2024. అప్పుడే హార్స్లీ హిల్స్ స్టార్ట్ అయిపోయినాయి. చూడండి ఇట్లా లైన్గా ఈ కొండలు దాటేటోడికి టైం అయిపోతుంది. టైము 7:59 అవుతుంది. క్యాంటర్ టిఫిన్ ప్లేస్కి పోతుంది. ఇంకా మేము ఇక్కడ ఉన్నామని మా కోసం ఫుడ్ పెట్టేకైతే నిలిపినారు. పోయినసారి అయితే ఐటమ్స్ వచ్చి ఇదే రోజుకి బిసాబిలాబాద్ చేసిండ్రి. సేమ్ ఐటమ్స్ అనుకుంటాను నేనైతే. ఇప్పుడు చూద్దాము వెళ్ళి ఏం ఐటమ్ చేసినారు ఏమనేది. ఇంకా మేము హార్స్లీ హిల్స్ మెయిన్ ఎంట్రీ బోర్డు దగ్గర కూడా రాలే. మేము ఇదో టిఫిన్ తినేసి బయలుదేరినారు. నేను చెప్పినట్లే బిసాబిలాబాద్ టిఫిన్. ప్రజెంట్ అయితే మనము హార్స్లీ హిల్స్ రోడ్లో అయితే వెళ్తున్నాము. 4 కంద ఈ రోడ్డు దాటేయాల్సిండే. 9:30 అవుతుంది. మేము అయినా ఈడే పోతున్నాము. ఈ టైంకి అంతా టిఫిన్ హాల్ట్ దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. మేము మెల్లికి పోతున్నాము. చూడండి ఇక నేను అవి ఇంకా ముందర అక్కడ పోతున్నారు. 9:30 అంతా టిఫిన్ హాల్ట్ దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. ఇంకా హార్స్లీ హిల్స్ దారి వచ్చినాము. మధ్యలో ఉన్నాం మేము. ఇప్పుడు హార్స్లీ హిల్స్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చినాము. 11 కిలోమీటర్లు ఉంది. చూడండి పక్కా కొండలు. ఇవాళ మొత్తం హార్స్లీ హిల్స్ నడుచుకొని పోతా ఉన్నాము మెల్లిగా. ఫైనల్గా అయితే హార్స్లీ హిల్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టైం వచ్చి 9:57. నాకు తెలిసి చాలామంది టిఫిన్ తినేసి రైల్వే పట్టాలు కూడా ఎక్కేసి ఉంటారు. మేమేమో టిఫిన్ హాల్ట్ దగ్గరికి వచ్చినాము. టిఫిన్ హాల్ట్ కూడా కాదు, ఇంకా పోవాల టిఫిన్ హాల్ట్ దగ్గరికి. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి హార్స్లీ హిల్స్ ఎంట్రన్స్. హార్స్లీ హిల్స్ ఎంట్రన్స్ ఇదే. ఇదంతా హార్స్లీ హిల్సే. ఎంత లెంత్ ఉందో చూడండి. ఇంకా హైవేలోకి పోతే ఇంకా బాగా కనబడిస్తుంది. ఇప్పుడు చూడండి హార్స్లీ హిల్స్ మొత్తం కనబడిస్తాయి తావు నుంచి. చాలా దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం వచ్చినాము. ఇప్పుడు చూడండి అంతా కనబడిస్తుంది. దీంట్లో మెయిన్ కొండ ఏదో నాకు కూడా తెలీదు, కానీ మొత్తం హార్స్లీ హిల్సే. ఇప్పుడు హైవే చూస్తున్నారు కదా, అతో చెట్టు దగ్గర అయితే బొమ్మల గుడి అని గుర్రాల గుడి అని ఉంటుంది. అతో నుంచి లెఫ్ట్ తిరుక్కొని ఈ రోడ్లో రావాలా. ఈ రోడ్లో నుంచి రైల్వే ట్రాక్ ఎక్కి మనం వెళ్తాం. ఇప్పుడు ఇట్లా ఊర్లోకి ఎంట్రిచ్చి ఊరంతా దాటుకొని శ్మశానాలు ఎంటి అట్లా లోపలికి మళ్ళీ యూటర్న్ వస్తాము. ఇట్లా స్ట్రైట్ పోయి మళ్ళీ ఇట్లా వచ్చి రైల్వే ట్రాక్ అయితే ఎక్కాలి మనము. పోదాం ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గరికి. అయితే గుర్రాల గుడి నుంచి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫ్రంట్ అంతా చూస్తున్నారు కదా కొండలు. ఊర్లో అయితే ఆడ నీళ్ళుంటే స్నానం చేద్దామని అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడు ఈ కొండ ఇట్లా మనం ఇట్లా స్ట్రైట్ ఊర్లోకి పోయి ఊరు అవతల నుంచి అట్లా చుట్టేసుకొని ఈ కొండ వెనకంటే అట్లా ట్రాక్లో అయితే నడుచుకోవడం పోవాలా. ఇట్లా కొంచెం క్రాస్ వస్తుంది అనుకుంటా ఇది ట్రాక్. ఆ ట్రాక్ మీద అట్లా నడుచుకోవడం పోవాలి. ఇప్పుడు దాదాపు ఒక 10 కిలోమీటర్లు. ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్తే గిన నైట్ హాల్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం మేము ఈరోజు. టైం వచ్చేసి 12:36. ఇప్పుడైతే గుర్రాలగూడ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్ల దాకా వచ్చినాము. ఈ లెఫ్ట్ సైడ్ అంతా స్కూలు. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఎట్లా పోవాలా, వెళ్తే రైల్వే ట్రాక్ దగ్గరికి పోతాం. ఇప్పుడు ఆడు కూడా ఇప్పుడు శ్మశానాలు ఎంటి పోవాలా.
శ్మశానాలన్నీ దాటేసి ఊరు అవతలకు పోతే రైల్వే ట్రాక్ వస్తుంది. ఈ రోడ్లో ఇప్పుడు స్ట్రైట్ కొట్టాల. రైట్ అనుకున్నాను, రైట్ కాదంట, లెఫ్ట్ పోయేది. కన్ఫర్మేషన్ కోసం వాడు అంగడి దగ్గర అడిగినాను. ఇక్కడ వెళ్తే రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇది స్కూలు కురుబల కోట. సైడ్ పోదాం అనుకోండి, మళ్ళీ హైవే కనబడచ్చా. సో ఇప్పుడు క్రాస్గా వైట్ ఇల్లు దగ్గరికి ఇట్లా కొట్టేసినామంటే చైన్లో మనకి ఇట్లా పొయ్యి వేసి అట్లా చుట్టేసుకున్నది అంతా తగ్గుతుంది. సో మనం ఇప్పుడు ఇట్లా క్రాస్గా కొట్టేద్దాము. హైవే దగ్గరికి వెళ్ళిపోయి ఒక 2 నిమిషాలు ఆల్ట్ వేసుకొని వెళ్ళిపోదాం. ఒకవేళ నీళ్ళు ఉంటే స్నానాలు చేసుకుని అట్లా అక్కడి నుంచి ఈ శ్మశానాల రూట్ చెప్పినాం కదా, దీంట్లో శ్మశానాల నుంచి ఈ రూట్లో అట్లా మన్న రోడ్డు అయితే ఉంది. ఈ మన్న రోడ్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోయినామంటే ఇప్పుడు మనకి ఆడ మీ కెమెరాలో కనబడిస్తాను చూడండి. ఆడ వైట్ కలర్ హైవే, హైవే కింద ఇప్పుడు మనకి మార్నింగ్ ఫుడ్ లంచ్ టిఫిన్ పెట్టింది. ఇక్కడ కొంచెం కూర్చొనేసి అట్లా వెళ్ళిపోదాం మనము. హైవే దగ్గరికి పోతా అంటే ఈ పక్క గుడి అయితే ఉంది. ఈ గుడి దగ్గర బోరింగ్ ఉంది. ఇప్పుడు ఇట్లా స్నానాలు చేసుకొని వెళ్ళిపోదాము. ఇప్పుడైతే స్నానం చేసి బయలుదేరినాము. టైం వచ్చేసరికి 2:13. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఆల్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు స్నానం చేసినాం కదా, రైల్వే పట్టాల పైన పోవాల. దానికనే కండువాను టవాల్ 2 తీసేసినాము. కనబడితే మళ్ళీ నిలిపేస్తారు, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారని మేము డ్రైవర్ ఇట్లా పెట్టుకుంటున్నాము. మీరు చూడండి, దీన్ని మేము 2 పద్ధతులు అయితే పెడతారు. ఒకటి వచ్చేసి ఇట్లా, నేనైతే ఇట్లా చేతికి వేసుకొని ఇట్లా పోతున్నాను. లేదంటే కింద మామూలుగా ఇట్లా కట్టి పెట్టుకొని ఇట్లా మామూలు బట్టలు హ్యాంగ్ చేసుకుంటారు కదా, అట్లా మధ్యలో పెట్టేసి అయితే ఎత్తుకొని పోతారు చాలామంది. నేను ఇంకా కట్టు ఎత్తుకే ఓపిక లేక ఇట్లయితే ఎత్తుకొని పోతున్నాను. నెక్స్ట్ అయితే రైల్వే పట్టాల పైన 8 కిలోమీటర్లు మదినపల్లి వరకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము ఇంచేపు ఇక్కడంతా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు అయితే దాటుకొని ఇట్లా వచ్చినాము. ఇటు మేము ఇట్లా పోవాలా, రోడ్డు ఏమో అట్లా నుంచి అట్లా పోయి మళ్ళీ ఇట్లా రావాలని చేస్తుంది. మేము దానికని ఇట్లా దుంగేసినాం నీళ్ళకి. చూడు నీళ్ళు ఎట్లున్నాయో, ఇట్లా దాటుకొని అట్లా పోతున్నాం మేము. ఇప్పుడు ఆ ఎంట్రన్స్ జరిగిపోయి ఆ పక్క పోయి అట్లా దాటుకోవాలా. ఎంత చూడండి టెంకాయ తుప్పు, అది మట్ట బాగా నానబెట్టేస్తున్నారు. దీన్ని ఏంటికి యూజ్ చేస్తారో మీకు తెలిసి ఒకవేళ కామెంట్ చేయండి. ఇప్పుడు ఇట్లా ఈ దాంట్లో దూరి మీకు ఆపోజిట్లో పట్టాలు కనబడిస్తున్నాయా, ఆ పట్టాల పైన 10 కిలోమీటర్లు పోవాలి. ఇప్పుడు మనము బట్టలు అయితే మార్చలే, అవే దానికి కారణం ఏమంటే బట్టలన్నీ పెద్ద క్యాంటర్లో అయితే ఉన్నాయి, పెద్ద బ్యాగులు. ఈ జస్ట్ సన్న బ్యాగులో వాటర్ ప్యాకెట్లు, అలాగే ఒక టవాలు, ఇగో ఇట్లా ఒకవేళ ఎమర్జెన్సీలో కావాలంటే డ్రాయర్ అయితే పెట్టుకుంటేసిన. ఇప్పుడు సాయంత్రం వెళ్ళేసి బట్టలు అయితే మార్చుకుంటాను నేను. ఆ బ్రిడ్జ్ దాటుకొని వస్తానే ఇంక ఎంట్రీ అనమాట రైల్వే పట్టాలకి. పది కిలోమీటర్లు ఇప్పుడు ఈ రోడ్లోనే. ఈడైతే ఈ మధ్యలో నడిచిన అడుగులు కొంచెం పెద్దగా వేయచ్చు. సో దీని మీద వేసుకుంటే వెళ్ళిపోయేది, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే టైము 3:25 అయింది. ఈ పట్టాలపైన స్టార్ట్ చేసినప్పటి నుంచి నాన్ స్టాప్గా అయితే నడుస్తూనే ఉన్నాము. చూడొచ్చు చుట్టుపక్కల ఎట్లా ఉందో ఏమి అనేసి. ఇప్పుడే జస్ట్ ట్రైన్ సౌండ్ వినపడిచ్చింది, ఆరన్ కొట్టినట్టు. ట్రైన్ అయితే ఇంకా రాలే. ఒకవేళ ట్రైన్ వస్తే రైల్వే ట్రాక్ పక్కలో ఎలా ఉంటుంది ఏమో అని చూపిస్తాను. ఇంకా దాదాపుగా ఒక 4 నుంచి 5 కిలోమీటర్లేమో, 4 కిలోమీటర్లేమో అంతవరకు వచ్చేసిండొచ్చు. ఇంకా ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంది. సీదా మనం ఇట్లా వెళ్తే మదనపల్లి ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోతాము. చూద్దాం ఇన్సైడ్కి పోతాం మేము. అంతా వెనకాల వస్తున్నారు, నేను సపరేట్గా వస్తున్నాను. చూడండి వెనకాల ఉన్నారు అందరూ. ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది, అందరూ వస్తున్నారు. చూద్దాం ఇప్పుడు ట్రైన్ ఎట్లా పోతుందేమో, ఎంత స్పీడ్తో పోతుందో చూడండి మీరు కూడా. అంతా వస్తున్నారు లైన్గా.
రఫ రఫ అన్నట్టుంది ఇది. అట్లా మదనపల్లి రోడ్డుకి వస్తామో లేదో రైల్వే స్టేషన్కి సెకండ్ ట్రైన్ వచ్చింది. టైం వచ్చేసి 4:26. 4:26 మేము మదనపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. మదనపల్లి రైల్వే స్టేషన్లోకి కూడా అడుగు పెట్టేసినాము. టైం వచ్చేసి 4:32 అయింది. ఇంక ఈత నుంచి కాసేపు కూర్చొనేసి అయితే బయలుదేరదాం మనము. టైం వచ్చేసి 5:23. ఇప్పుడైతే మదనపల్లి నుంచి బయలుదేరినాము. అందరూ వచ్చేసినారు. ఈత నుంచి 500 మీటర్స్ పోతే కనుక మనకి ఆఫ్టర్నూన్ లంచ్ హాల్ట్ అయితే వస్తుంది. ఇంకా దాని తర్వాత నైట్ హాల్ట్కి వచ్చేసి ఇంకొక 15 కిలోమీటర్లు అట్లా వస్తుంది. ఇంకా ప్లేస్ వచ్చేసి చింతపర్తి. ఇంకా అటుకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు తినేసి మనము. ఇప్పుడైతే మనము మదనపల్లి రైల్వే గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈత నుంచి ఇట్లా లెఫ్ట్ పోవాలా. ఈ లెఫ్ట్ దాదాపు 100 మీటర్స్ టు అట్లా పోతే గిన మనకి లంచ్ హాల్ట్ అయితే వస్తుంది. ఈ లంచ్ హాల్ట్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు మధ్యాహ్నం హాల్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసరికి ఇప్పుడు 5:52. మన కోసం అయితే ఫుడ్ డిష్ చేయడానికి ఒకరిని పెట్టేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం ఇక్కడ తినేసి మళ్ళీ బయలుదేరాలా. అంజేసాం గుడి దగ్గర అనమాట. ఇప్పుడు మనకి చూడండి ఐటమ్స్ ఏమి అని లోపలికి అయితే వెళ్ళి చెప్తా. ఫస్ట్ అయితే ప్లేట్లోకి పాయసము సొండగా అయితే వేసినారు. తినేసి మళ్ళీ రైస్ పెట్టించుకోమన్నారు. గుగ్గిళ్ళు చారు అన్నము పెరుగు అయితే పెట్టినారు ఈరోజు. తినేసి బయలుదేరదాం మనము. టైం 7:41 అయింది. మధ్యాహ్నం భోజనం తినే ప్లేస్ నుంచి ఇప్పుడు కదులుతున్నాము. డైరెక్ట్ నెక్స్ట్ డే టిఫిన్ హాల్ట్ దగ్గర వరకు వెళ్ళిపోదామన్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తాము ఏమి అనేది. టైం అయితే 9 గంటలు అయింది. ఇంకా 12 కిలోమీటర్లు నడిచాలా పనుకొని హాల్ట్ దగ్గరికి అయితే. ఇంకా టీ తాగేసి అయితే ఇంక బయలుదేరదాము. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాయిల్పాడ్లో ఉన్నాము. అంతా టీ తాగేకి అయితే కూర్చున్నాము. చూడండి అంతా మా బ్యాచ్ ఇక్కడ. ఈ ఒక అంతా 10 మంది ఉన్నాం మేము ఇక్కడ. ఏంటి అది అంతా మేమే రోజు లాస్ట్ బ్యాచ్ వచ్చేది. ఇప్పుడైతే నైట్ హాల్ట్కి అయితే స్టార్ట్ అయినాము. మాకు రైట్ సైడ్లో గుడి ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. ఈ ఆంజనేయ స్వామి, ఈ పక్క రాముడు, ఇంకట్లా పోతే ఇది గుడి. మళ్ళా ఇక్కడ శివలింగం అయితే ఉంది. శివలింగం శివలింగమేనా అది? శివుడు అయితే ఉన్నాడు అక్కడ. గుడి అయితే బాగుంటుంది. ఇది నైట్లో వచ్చినాము. పగల్లో వచ్చింటే చూసేవాళ్ళు మనం. ఇప్పుడు ఇంక ఇట్లా ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళేది. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలు. టైం వచ్చేసి ఇప్పుడు 9:19. టీ తాగేదైతే బయలుదేరినాము. డీజే లాడ్జి A/C స్వాగతం. ఇంకా 12 కిలోమీటర్లు వెళ్ళాలా మనము. నైట్ హాల్ట్ దగ్గరికి అయితే 12 కిలోమీటర్లు వెళ్ళాలి మనం. ఇంకా ఇన్సైడ్కి వెళ్తామేమో అని చూద్దాం. వాల్మీకిపురం దాటుకొని అట్లా ముందుకు వస్తే బాబా ఫైనల్గా తిరుపతి అని అయితే కనబడిచ్చేసింది. 93 కిలోమీటర్లు అంట. ఇంకా మేము నైట్ హాల్ట్కి 8 కిలోమీటర్లు వెళ్ళాలా. ఇప్పుడు టైం వచ్చేసి 9:52. ముందుకైతే ఇప్పుడు సాగుదాము. ఆ పేరు చూస్తేనే మనకు హ్యాపీనెస్. ఆ తిరుపతి అనే పేరు చూసేటోడికి ఇంకా హ్యాపీ అయిపోతుంది. ఇష్టంతో ఇప్పుడు పోయే ప్రతి చోట తిరుపతి తిరుపతి అని ఉంటుంది. దాన్ని చూసే కొద్దీ ఇంకా ఉత్సాహం అయితే పెరుగుతుంది మనకి. ఇప్పుడు సరే చూద్దాం. ఇంకా ఎంజాయ్ అవుతుంది ఏమో. టైం వచ్చి 10:30 అయింది. మేము నాడు ఇదేదో వాల్మీకిపురం దాటిలో బయటకు వచ్చినాము. ఇక్కడ ఇదంతా ఏదో సిటీ మాదిరి అయితే ఇట్లా చేపించుకున్నారు. ఇప్పుడు పోల్చింది ఇటు సైడ్ ఇంకా హాల్ట్కి ఇంకా దాదాపుగా 8 కిలోమీటర్లు వస్తుంది. ఇంక అందుకని అంతా ఇక్కడ కూర్చొని తింటున్నాము. అందరూ వచ్చినాము. 3, 6, 7 ఇంకా మొత్తం 10 మంది పోయినది. ఇంక ముగ్గురు అయితే వెనకాల అభిని పిలుచుకొని వస్తున్నారు. అభిను, దత్త అన్న, ఇంకా ఇంకొక అయ్యప్ప స్వామి ఆరేసింది ఆయన.
ఇంకైతే తినేసి బయలుదేరదాం అంటున్నారు. తీసుకుని రా అంటే ఏం చెప్తావు? ఈ ఫ్రూట్స్ అట్లా తినేసి బయలుదేరదాం. మనమైతే అయ్యలేదు వీడియో పనుకొని పోదాం అంటున్నాడు. మా దగ్గర జస్ట్ బ్యాగులు ఊరికే కనీసం బట్టలు కూడా తెచ్చుకోలేదు. స్నానం చేసి ఇవే బట్టలు వేసుకొని మళ్ళీ వచ్చినాం మేమంతా. ఇంకా దినేష్ వచ్చి బనీని వేసుకొని ట్రావెల్ ఇట్లా పైన షోకి ఇట్లా కప్పుకొని వస్తున్నాడు. రోడ్ షో చేసుకొని అంతా స్నానాలు చేసిండే బట్టలు వేసుకొని వచ్చినాము. లేదనుకున్న డ్రాయర్లు ఒకటి పెట్టుకున్నాం బ్యాగ్లో. ఇంకా అభినే పడుకుందాము పొద్దున్నే పోదాము అంటాడు. మామూలుగా వచ్చేకి ఇంత టైం అవుతుంది. ఇంక మళ్ళీ ఈ 10 కిలోమీటర్లు మళ్ళీ రేపు 50 కిలోమీటర్లు కలుపుకొని ఆడిపోతావు. మేము ముందుకు వెళ్ళి వచ్చేసినాము. అభి వెనకాల ఉన్నాడు. అభిని పిలుచుకొచ్చేకి దత్తా అన్న సామ్ పేరేమి దిలీప్ సామ్ అయితే పోయినారు. దిలీప్ సామ్ కూడా ఈటి వరకు వచ్చిండే. ఈటి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు రిటర్న్ పోయినాడు పిలుచుకొచ్చేదానికోసమే. అంతవరకు వెయిట్ చేస్తామో లేదో కూడా డౌటే. ఏదంటే పోవాలా మేము కూడా. మళ్ళీ ఇప్పుడు పోయినామంటే టైం ఇప్పుడు ఎంతలో అన్నా రౌండ్ ఫిగర్ ఒక 11:30 అవుతుంది పోయేకి. 11:30 అయితే ఇంక మళ్ళీ పొద్దున్నే 3-4 కంతా లేసేయాల. ఇంక ఏడ నిద్ర ఉంటుంది చెప్పండి. దానికని నేను వ్లాగ్లు ఎడిట్ చేసేది కూడా నిలిపేసి పాదయాత్ర అయిపోయిన తర్వాత ఎడిట్ చేస్తాను అనేది. ఇది చూద్దాం. ఒకవేళ వస్తే మళ్ళీ వీడియో తీస్తాం, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 10:56 అయింది. ఫైనల్గా అభినయం చేసినారు దత్తా అన్నలు. ఇదో లైట్ వేసుకొని వచ్చేసినారు చూడండి మీరు ఒకసారి. Day 4 పాదయాత్ర. టైం వచ్చేసి 11:58. ఇంకా నైట్ హాల్ట్కి అయితే దాదాపుగా ఒక 2.5 కిలోమీటర్ల దాకా వెళ్ళాల. మొత్తం మేము 10 మంది అయితే ఉన్నాము. ముందర కొంతమంది ఆడాడ ఇద్దరు ఈడ మేము ఒక 3. లాస్ట్లో అయ్యప్ప స్వామి అయితే వస్తున్నాడు. ఇంకా 2 కిలోమీటర్లు ఎంతసేపు అవుతుందేమో చూద్దాం. మొత్తం ఈడది కన్స్ట్రక్షన్ హైవేలో నడుస్తున్నాం మేము ఇప్పుడు. రైట్ సైడ్ మొత్తం ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చూడొచ్చు అంతా రాళ్ళ రోడ్డు. దీంట్లో నడుస్తున్నాము. ఎంతసేపు అవుతుందో చూద్దాం. ఏం చేసినారో కూడా తెలీదు. ఆకలి అవుతుంది. వెళ్ళేసి తినాల ఇప్పుడు. టైము వస్తానా? టైము 12:59. 1 నిమిషం తక్కువ 1 గంట. ఇంకా పోతానే ఉన్నాం. 2.5 కిలోమీటర్ ఉందంట సాయంత్రం వాళ్ళకి. ఇంకెట్లో పొద్దున్నే 3 గంటలకు లేస్తాము. నేను దానికనేసి చెప్పినాను పోయి టిఫిన్ వాళ్ళ దగ్గరికి పోదామా. ఎట్లో క్యాంట్రీ 7:30 to 8 ఆ టైంలో వస్తుంది. అంతవరకు పనుకొండేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ ప్లాన్లో ఉన్నాము. నేనైతే వెళ్ళిపోదామని చెప్తాను. ఏమవుతుందో ఏం తెలీదు. ఇప్పుడు నా వెనకాల అయితే అభిను, మంజు, దత్తా అన్న, దిలీప్ స్వామి, ఇంకొక మంజు అయితే ఉన్నారు. మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. ముందర ఒకటే దినేష్ వాళ్ళు పోయినారు. దినేష్ వస్తానన్నాడు, శివాను వస్తా అన్నాడు. ఇంక మనకి బండా స్వామి కూడా ఉన్నాడు. ఆ బండా స్వామి వస్తాడో రాడో తెలీదు. కొట్టేసితే బెటరు. 2 అవర్లు పనుకొని లేచి మళ్ళీ పోయేదానికి అంటే అడిగి పోయి ఒక 2 గంటలకు పోయినా కానీ 10 కిలోమీటర్లు, గంటకి 50 కిలోమీటర్లు, అర్ధ గంటకి ఇంచేపు ఒక గంటకి 10 కిలోమీటర్లు వచ్చేసాము. దానికనేసి ఆ ధైర్యంతో వెళ్ళిపోదాం అంటాను. ఎట్లో కాళ్ళు కూడా ఏం నొప్పిస్తారు. ఇప్పుడు వెళ్ళిపోతే బెస్ట్ ఆప్షన్ నన్ను వెళ్తే. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది ఏమని. టైం వచ్చేసి 1:10 అవుతుంది. చూడండి చుట్టుపక్కలంతా ఎట్లుందో. ఈ రోడ్లో మేము వెనకాలగా 6 మంది అంతే. చింతపర్తికి అయితే ఈ టైంలో వచ్చినాము. భోజనం ప్లేస్ అయితే వెళ్ళి భోజనం తినేదో లేదో ఏదవుతుందో తెలీదు. చూద్దాం. ఇంకా ముందరకు పోవాల. చూడండి ఊరు మొత్తం ఎట్లుందో. అంతా పనుకొని వేసినారు. మేమే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఊరవుతులకు పోవాలా. దాదాపు ఇంకా 500 మీటర్స్ నుంచి ఇంకా 1 km దాకా వెళ్ళాలా.
ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. అప్పుడే చూద్దాం ఎంతసేపు అవుతుంది ఏమి అని. టైం వచ్చేసి 1:38. ఇక్కడ ఆడ చూస్తున్నారు కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్లోనే అనమాట నైట్ హాల్ట్. చూడండి లైట్లన్నీ ఆరిపేసినారు. మేమేమో ఇంకా నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడ వెళ్ళేసి భోజనం వగేలు ఉంటే తిని బయలుదేరదు, లేకుంటే ఈడే ఉండేది ఏదో డిసైడ్ అయిపోతాం మేము. ఇదేనా గుడి? బయలుదేరేదు లేదంటే ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది. ఇంకేమో చెప్పండి, 1:30 టైము. ఇంకా రౌండ్ ఫిగర్ 2 అనుకున్నా. ఇంకొక గంట, 1:30 గంట సేపు అంతా మళ్ళీ బయలుదేరాలి. ఇంకా లేచి మనం ఏదో ఇటు సైడ్ అయితే మనకి మాత్రమే ఇది గుళ్ళో అనుకుంటాం. ఇంకా పోయేసి ఇప్పుడు మనము ఇదే గుడి.